అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాలు వస్తున్న కారణంగా ఇప్పటి నుండే కొవ్వూరులోని మున్సిపల్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, అభివృద్ధి పనులు చేపట్టాలని తెలియచేశారు. కొవ్వూరులోని శానిటైజర్లోని ఏమాత్రం అలసత్వం చెయ్యవద్దని, కొవ్వూరు అశుభ్రంగా ఉంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వర్షాకాలం కాబట్టి దోమల బడద లేకుండా ప్రతిరోజూ శానిటైజర్ జరగాలని తెలియచేశారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మా మున్సిపాలిటీ కూడా ప్యాకేజ్ ఒకసారికి ప్రాబ్లమ్ సొల్యూషన్ కనుక్కుని త్వరలో ఈ సమస్యను సాల్వ్ చేయకపోతుంది. ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ చైర్పర్సన్ గారు అన్నట్టు నిన్న రాజమండ్రిలో ప్రతిష్టాత్మకంగా అఖండ గోదావరి ప్రాజెక్టు కింద కేవలం బ్రిడ్జి డెవలప్మెంట్ కానీ 41 పిల్లలు ఎంతవరకు కార్యక్రమాలు జరిగాయి. అయితే మన కొవ్వూరు గోష్పాద క్షేత్రం ఏదైతే ఉందో, గౌతముడు ఇక్కడ తపస్సు చేసి గోదావరి పుట్టుకు కారణమైన ఈ యొక్క కొవ్వూరుని గోష్పాద క్షేత్రాన్ని కొద్దిగా ఇగ్నోర్ చేసినట్టుగా కనబడుతుంది. కాబట్టి మనం గౌరవ ఎంపీ గారిని అలాగే కన్సర్న్ మినిస్టర్ని కూడా మనం ప్రత్యేకంగా కలిసి తమ ద్వారా కొవ్వూరు నుంచి కూడా ఆ డెవలప్ బ్రిడ్జి కనెక్షన్ రాజమండ్రి వరకు ఇప్పిస్తే చాలా సౌకర్యంగా ఉంటుందని, అలాగే 1991-92 నుంచి అది ఎప్పుడైతే మూసారో అప్పటి నుంచి కూడా ఈ హేవలాక్ బ్రిడ్జి పెడస్ట్రియన్స్కి పాదచారులకి ఉండాలని చెప్పి 94లో కొంతమంది నిరాధ్యక్షులు కూడా చేసిన ఈ ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి దాని మీద తమరు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పి గౌరవ ఎంపీ గారిని కూడా కన్సర్న్ మినిస్టర్ని దీని మీద ఒత్తిడి తెచ్చి కొవ్వూరికి ఈ ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ చేస్తే కొవ్వూరు ప్రజలకి అలాగే చుట్టుపక్కల ప్రజలకి ఇటు టూరిజంగాను అటు రాజమండ్రి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం నుంచి కూడా డిస్కస్ చేస్తున్నాం. రీసెంట్గా యోగాకు సంబంధించినటువంటి కొద్దిమంది ఎవరో మన జిల్లా ఆఫీసులు వచ్చారు, ఎవరు మన జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. జాయింట్ కలెక్టర్ గారు అక్కడి నుంచి కలెక్టర్ గారు అంతా వచ్చినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ఏం చెప్తారంటే, నేను గోదావరిలో స్నానం చేయాలనుకున్నప్పుడల్లా నేను రాజమండ్రిలో స్నానం చేయనంటే నేను కొవ్వూరు వస్తానని చెప్పి. ఎందుకు సార్ ఎందుకనన్నా, మీ కొవ్వూరులో గోవర్ధన క్షేత్రం అనేది పవిత్రమైనటువంటి ఘట్టంతో పాటు రాజమండ్రిలో వాటర్ అంతా కూడా కలుషితం అయిపోద్దండి. మొత్తం అక్కడ ఉన్నట్టు వాటర్ అంతా కూడా వచ్చి మురుగునీరంతా వచ్చి గోదావరిలో కలుస్తుంది. అక్కడ ఎక్కడ స్నానాలు చేయాలన్నా కానీ అది ఇబ్బంది. కొవ్వూరుకు వచ్చేసరికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ వాటర్ పవిత్రంగా ఉంటుంది, ఇక్కడ స్నానఘట్టం కూడా పవిత్రంగా పేరుగాంచింది. కాబట్టి నేను ఎక్కడికి వచ్చే స్నానం చేస్తానని ఎప్పుడు కూడా అని చెప్పిన పరిస్థితి. అట్లాగే మీరు చెప్పినట్టుగా రాజమండ్రితో పోల్చుకుంటే కనుక కొవ్వూరుకి ఒక ప్రాధాన్యత ఉంది. గోవర్ధన క్షేత్రాలు కానీ ఇక్కడ ఉన్న వాటర్ కూడా మీరు అన్నట్టుగా కలుషితం అవ్వకుండా మంచిగా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే అది ఎడ్డకోట రావడంతో పూర్వం నుంచి కూడా ఏంటి జనాభాను చూసుకున్నా, లేదా ఎడ్డకోటను చూసుకున్నా, లేదంటే ప్రయాణానికి సంబంధించిన సౌకర్యాలు అటు ఫ్లైట్లు కావచ్చు, ట్రైన్స్ కావచ్చు. కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇక్కడ ఉన్న పవిత్రతని, ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు ఈ ప్రాంతం కూడా చాలా క్లియర్గా చెప్పారు. రాయలసీమ నుంచి వచ్చేవాళ్ళు కానీ, తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు కానీ, తమిళనాడు నుంచి కానీ, కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు కానీ కొవ్వూరు మీదుగానే వెళ్ళాలి. భక్తులందరూ కూడా ఎవరైనా సరే కొవ్వూరు టచ్ చేసుకుంటూనే వెళ్ళాలి. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ట్రైన్ ఇక్కడ ఏదైతే కొన్ని స్టాప్స్ నిర్ధారణ చేశారో అవి కూడా పునరుద్ధరించండి. భక్తులందరికీ రావడానికి వెళ్ళడానికి కూడా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా బస్సులు చేయాలని చెప్పని కూడా నేను మీటింగ్లో మాట్లాడటం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీరు చెప్పిన విషయాలు పరిగణలో పెట్టుకుని మన కొవ్వూరుకు ఉన్నటువంటి ప్రాధాన్యతను దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి విధంగా పుస్తకాలకు ఎక్కువ నిధులు కేటాయించడంలో కానీ ఇక్కడ ప్రాధాన్యత తీసుకొచ్చే విధంగానే మన వంతు మనం అందరూ కూడా కలిసి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. నేను కూడా ప్రయత్నం చేస్తాను.